తమిళనాడు రాష్ట్రంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి కె అన్నామలై ఆయన అక్కడ ప్రజల్ని తన ప్రసంగాల ద్వారా, తన మాటల ద్వారా, తన చేతల ద్వారా ఉత్తేజపరుస్తున్నారు. బీజేపీలో ఒక రకమైన ఉత్సాహాన్ని తీసుకొస్తున్నారు. పాదయాత్ర చేస్తూ ద్రావిడ పార్టీలనే ఈయన మాటలతో వణికిస్తున్నారంటే అతిశక్తి కాదు. ఎందుకంటే హిందుత్వ సిద్ధాంతాన్ని, ద్రావిడీ సిద్ధాంతాన్ని మేళవించి సమైక్య భారతావని గురించి ఆయన వివరిస్తున్నారు. బీజేపీ సిద్ధాంతాలని తమిళనాడు రాష్ట్రంలో ప్రజలందరికీ చేరువయ్యేలా ఆయన ప్రసంగాల ద్వారా వివరిస్తున్నారు. ఇది ఆయన ప్రత్యేకత. ఐఏఎస్ ఆఫీసర్గా చేసిన ఆయన ప్రజల్లో ఎంతో అభిమానాన్ని సంపాదించారు. ఏ సమస్య వచ్చినా సరే అందరూ అన్నామలై దగ్గరికి వెళ్తున్నారు. కారణం ఆయనలో పట్టుదల, సమస్యల మీద అవగాహన. ఇతర పార్టీలే అన్నామలై చూసి ముక్కును వేలేసుకున్నాయంటే అతిశక్తి కాదేమో. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఒక మంచి ఊపు తెస్తారని అన్నామలై మీద మోడీ ఫోకస్ చేస్తున్నారు. ఏదైనప్పటికీ మాస్ ఫాలోయింగ్, అన్ని వర్గాల్ని అభిమానించే ఒక నాయకుడిగా అన్నామలైని చూస్తున్నారు. మోడీ సభకి 1,00,000 మంది పైగా తీసుకొచ్చారంటే అది అన్నామలై ప్రసంగాల ద్వారా వచ్చిందంటే అతిశయోక్తి కాదు. ఏదైనప్పటికీ దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడులో పాగేయాలంటే అన్నామలై బీజేపీకి ఒక వెన్నెముకలాగా ఉంటాడంటే అతిశయోక్తి కాదు. చూద్దాం. ది గ్రేట్ అన్నామలై. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.